హలో, వెల్కమ్ బ్యాక్ టు పైథాన్ సిరీస్. ఈరోజు వేరియబుల్ మెమరీలో ఎట్లా స్టోర్ అవుతుందో చూద్దాం. ఇన్ పైథాన్, వేరియబుల్ ఈజ్ నాట్ ఏ కంటైనర్ ఆర్ ఏ బాక్స్ టు స్టోర్ వాల్యూ. ఇట్ ఈస్ ఏ నేమ్ దట్ రిఫర్ టు అన్ ఆబ్జెక్ట్. అంటే మనం వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో చూసుకుంటే సి కానీ జావాలో కానీ వాటిలో ఏంటంటే ఒక వేరియబుల్ అంటే ఏంటంటే అందులో ఒక వాల్యూ వచ్చి స్టోర్ అవుతుందని చెప్పేసి. అంటే ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అంటే 10 ఏలో స్టోర్ అవుతుందని. కానీ యాక్చువల్గా పైథాన్లో ఏ ఈక్వల్స్ టు 10 అంటే 10 వచ్చేసి ఆబ్జెక్ట్ అవుతుంది, ఏ వచ్చేసి వాల్యూ 10ని రిఫర్ చేస్తుంది. అంటే ఇప్పుడు మెమరీ లొకేషన్లో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 అన్నాం అనుకోండి, సమ్ మెమరీలో 10 వెళ్ళి స్టోర్ అవుతుంది. ఈ వాల్యూ 10ని రిఫర్ చేయనీకి ఎక్స్ అనే వేరియబుల్ పాయింట్ చేస్తుంది. అంటే ఏ అడ్రస్లో స్టోర్ అయిందో ఆ వాల్యూని పాయింట్ అవుట్ చేస్తుంది. అలాగే ఇక్కడ పైథాన్లో నేనేమన్నాను, 10 అనేది ఒక ఆబ్జెక్ట్ అని చెప్పాను. ఇన్ పైథాన్ ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్. ఈ ఎక్స్ అనేది ఏంటంటే వేరియబుల్. ఈ వేరియబుల్ ఎక్స్ మెమరీలో స్టోర్ అయిన 10ని రిఫర్ చేస్తుంది. అది దీని మీనింగ్. సో ఏంటంటే ఇంకా పైథాన్లో ప్రతిదీ ఆబ్జెక్టే. ఈ ఆబ్జెక్ట్స్ అన్నీ వెళ్ళి మెమరీలో స్టోర్ అవుతాయి. ఇప్పుడు మనము మెమరీలో స్టోర్ అయిన డేటాని ఎక్కడ స్టోర్ అయిందో గుర్తుపెట్టుకోవాలంటే మనకు ఇక్కడ లాస్ట్ ఆప్షన్ అడ్రస్ గుర్తుపెట్టుకోవడం. అది ఎవరి వల్ల కాదు, ఏ అడ్రస్లో ఏ డేటా వెళ్ళి స్టోర్ అయిందని కనుక్కోవటం. సో అందుకని ఈ అడ్రస్ని రిఫర్ చేయనీకి మనం వేరియబుల్స్ని యూజ్ చేస్తాం. యూజింగ్ దీస్ వేరియబుల్స్ మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఏ అడ్రస్లో ఏ టైప్ ఆఫ్ డేటా వెళ్ళి స్టోర్ అయిందని. ఎలా మనము ఆ అడ్రస్ని యూజ్ చేసి డేటాని యాక్సెస్ చేయొచ్చు, ఇవన్నీ పాసిబుల్ అవుతాయి. అంటే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా సరే వేరియబుల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. వితౌట్ వేరియబుల్స్ ప్రోగ్రామింగ్ ఈజ్ నథింగ్. ఎవ్రీథింగ్ ఇన్ పైథాన్ ఈజ్ ఆబ్జెక్ట్, ఈవెన్ నంబర్స్, స్ట్రింగ్స్, లిస్ట్, డిక్షనరీస్, ఫంక్షన్, క్లాసెస్, ఆబ్జెక్ట్స్ టు. ఈ ఆబ్జెక్ట్స్ అన్నిటికీ 3 అట్రిబ్యూట్స్ ఉంటాయి: ఐడెంటిటీ, టైప్, వాల్యూ. అంటే ఐడెంటిటీ అంటే సమ్ అడ్రస్, ఏ అడ్రస్లో వెళ్ళి స్టోర్ అయింది అని చెప్పుకున్నాం కదా, ఈ అడ్రస్. అలాగే టైప్ అంటే ఏ టైప్ ఆఫ్ డేటా వెళ్ళి స్టోర్ అయిందని, ఇక్కడ వచ్చేసి ఇంటీజర్ టైప్. అండ్ వాల్యూ, వాట్ ఈస్ ద వాల్యూ, 10 అలాగనమాట. అంటే ఎవ్రీ ఆబ్జెక్ట్ హ్యావ్ దీస్ 3 అట్రిబ్యూట్స్: ఐడెంటిటీ, టైప్, వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 అన్నాం కదా, ఇది ఏ టైప్ ఆఫ్ డేటాని కనుక్కోనికి టైప్ ఫంక్షన్ యూజ్ చేస్తాము. ఏ అడ్రస్లో వెళ్ళి స్టోర్ అయిందని తెలుసుకోనికి ఐడి ఫంక్షన్ని యూజ్ చేస్తాం. అండ్ వాల్యూ కనుక్కోనికి ప్రింట్ స్టేట్మెంట్ ప్రింట్ చేస్తే మనకి వాల్యూ వచ్చేస్తుంది 10. నౌ సి వాల్యూస్ వేరియబుల్స్లో ఎట్లా అసైన్ అవుతాయి చూద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ టు 5, బి ఈజ్ ఈక్వల్ టు ఏ. అంటే మెమరీలో విత్ సమ్ అడ్రస్ ఐ గివ్ 1000, 5 స్టోర్ అయింది, ఏ వచ్చేసి 5ని రిఫర్ చేస్తుంది. అట్లే బి ఈజ్ ఈక్వల్ టు ఏ అన్న. అంటే సరే, బి ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే ఏలో ఏముంది, 5. అంటే ఇక్కడ 5. మనం ఏమనుకుంటాము, సిలో అయితే ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 5 అంటే ఏలో వచ్చేసి 5 స్టోర్ అవుతుంది. సేమ్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ అన్న అంటే ఏ వాల్యూ 5 ఉంది కాబట్టి బిలో 5 వచ్చి స్టోర్ అవుతుంది. దీనికి అడ్రస్ వేరే ఉంటుంది, దీనికి సమ్ అడ్రస్ ఉంటుంది. 2 డిఫరెంట్ అడ్రస్లో స్టోర్ అవుతాయి. కానీ పైథాన్లో వచ్చేసి ఏ ఈజ్ ఈక్వల్ టు 5, బి ఈజ్ ఈక్వల్ టు 5 ఉంది. ఈ 2 ఆబ్జెక్ట్స్, 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, ఈ 2 ఆబ్జెక్ట్స్కి 2 మెమరీ లొకేషన్స్ ఉంటాయా అంటే నో, అలా ఉండదు. ఏ బి 2 5 ఆబ్జెక్ట్ని రిఫర్ చేస్తాయి. అంటే సేమ్ మెమరీ లొకేషన్ ఉంది ఏకి బికి. సో దీన్ని బట్టి మనము ఐడి ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఐడి ఆఫ్ బి అంటే ట్రూ అని చెప్పచ్చు, అవునా. రీఅసైనింగ్, పైథాన్లో రీఅసైనింగ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ టు 5 అన్న అంటే ఆబ్జెక్ట్ 5
is referred by a variable A. Same b is equal to A. bలో సేమ్ వాల్యూ 5 ఉంది కాబట్టి b కూడా ఆబ్జెక్ట్ 5ని రిఫర్ చేస్తుంది. అగైన్ ఐఎమ్ గివింగ్ a is equal to 7. Now this a referring to 7, not 5. So address of this b and address of a both will become different. So you know how it looks in memory, like b pointing to 7, pointing to 5, and a before it was pointing to 5, but now it pointing to 7, object 7. So now this 5 variable, initially it was referred by a. This a is now not referring by any other variable. So now this object will become unused because it is not used by any other variable. And after, if any in future, if any variable is not again referring this, then it will go into the garbage. This is how reassigning will happen in Python. Now we'll see practically how variable storage works. Just take one example. Try to print id of the variable. We'll get some address from a memory. Yes. Now we know that, right? In Python everything is an object. That object must have 3 attributes: identity, type, value. Now again try to print type of that variable and actual data of the variable. We will get an output. This is address, this is type, and the actual data. Now we will see how variable get values. X is equal to 10, y is equal to x. Now try to print address of individual variables. We'll definitely get the same address. id of x is equal to id of y. Yes, it is working. Now we will see reassigning. It will work or not. X is equal to some value, y is equal to x. Again x is equal to assigning 20. Now print the address of both the variables. We'll get different address because initially x is pointing to 10. Now it is pointing to 20. That's the reason both the variables get different addresses.